హాయ్ అనిల్ నాయర్ హియర్. రేషియో అండ్ ప్రపోర్షన్ లో అతి ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ యొక్క మోడల్ క్వశ్చన్ చూద్దాం సార్. ఒక డైమండ్ యొక్క ధర అది స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్ మీద ఆధారపడి ఉంది. సి ఈజ్ ప్రపోర్షనల్ టు డబ్ల్యూ స్క్వేర్. వెయిట్ గనక ఎక్కువ ఉంటే కాస్ట్ ఆఫ్ ది డైమండ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటే రైట్ కాస్ట్ ఆఫ్ ద డైమండ్ తక్కువ ఉంటుంది. ఇనీషియల్ గా డైమండ్ ఏమో 10 గ్రాములు ఉంది. ఎందుకు సార్ 10 వచ్చింది? అది 4 పార్ట్లుగా డివైడ్ అయింది. ఒకటేమో రైట్ 4 గ్రాములు, ఇంకోటి 3 గ్రాములు, ఇంకోటి 2 గ్రాములు, ఇంకోటి 1 గ్రామ్. 4:3:2:1. 4:3:2:1 అంటే యాక్చువల్ కాస్ట్ ఎంత అన్నాడు? రైట్, ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. డైమండ్ when the 3 pieces were sold, the merchant got 63,000 less than that of 1 piece. ఒక్క పీస్ అవుతే C is equivalent to K into రైట్ 10 స్క్వేర్. అంటే ఇది 100K. ఇది ఇనీషియల్ కాస్ట్. ఇది 4 పీసులు అయింది. ఫైనల్ కాస్ట్ ఏమవుతుంది? K ఇంటూ ఒకటేమో 4 స్క్వేర్ ఒక పీస్, ఇంకోటేమో 3 స్క్వేర్, ఇంకోటి 2 స్క్వేర్, ఇంకోటి 1 స్క్వేర్. 16 + 9 25, 29 30. ఫైనల్ కాస్ట్ ఎంత అయింది? 30K అయింది. అంటే ఎంత తగ్గింది? 70K తగ్గింది. అది ఎంత వాల్యూకి? 63,000. అంటే K వాల్యూ అంటే ఎంత? 900. K 900. ఒరిజినల్ ప్రైస్ అడిగాడు. ఒరిజినల్ ప్రైస్ ఏంటి? 100 into K. 100 into 900. ఆన్సర్ ఎంత? 90,000. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 90,000. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఒక 10 గ్రాముల డైమండ్ 4 పీసులు అయినాయి. 4 గ్రాములు, 3 గ్రాములు, 2 గ్రాములు, 1 గ్రామ్. ఇనీషియల్ కాస్ట్ ఏమో 10K into 10 స్క్వేర్, ఫైనల్ ఏమో ఇది. ఎంత తగ్గింది? 70K. 70K 63,000 అయితే K వాల్యూ 900. 100 into 900 అంటే ఎంత? 90,000. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టు అవుతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.